శుభోదయం. నా పేరు డాక్టర్ ఎస్ షమీవుల్లా. తెలుగు ఉపన్యాసకులు, శ్రీ సత్యసాయి ప్రభుత్వ డిగ్రీ కళాశాల బుక్కపట్నం, అనంతపురం జిల్లా. ఇవాళ నన్నయ భారతంలోని కవితా శిల్పకాంతుల వైభవాన్ని చర్చించుకుందాం. నన్నయ భారతంలోని నన్నయ అనువాదంలోని విశిష్టతని, తీరుతెన్నుల్ని తెలుసుకోవటమే ఈ చర్చలోని ప్రధాన ఉద్దేశం. వ్యాస మహర్షి చేత సంస్కృతంలో రచించబడిన మహాభారతం భారతీయ విజ్ఞాన సర్వస్వంగా, పంచమ వేదంగా కీర్తి పొందింది. కవిత్రయంగా తెలుగులో ఖ్యాతి పొందిన నన్నయ, తిక్కన, ఎర్రనలు యథేచ్ఛగా కాక మూల కథాసూత్రంగా, వ్యాస నిరూపితార్థంగా, విశ్వజన శ్రేయో సందాయకంగా స్వతంత్ర పద్ధతిలో అనువాదం చేయబడింది. ఇతర భాషలలో ఉన్న మహాభారతం కంటే తెలుగు భాషలో ఉన్న మహాభారతం విశ్వజనీన, ధర్మ ప్రబోధకమైన మహాకావ్యమని కీర్తితో ఇవాళ విరాజిల్లుతోంది. అటువంటి మహాకావ్యం క్రీస్తు శకం 11వ శతాబ్దంలో తూర్పు చాళుక్యరాజైన రాజరాజ నరేంద్రుని కోర్కె ప్రకారం నన్నయ చేత శ్రీకారం చుట్టబడింది. నన్నయ కవితాలోకంలో ఆది కవిగా కీర్తింపబడ్డాడు. నన్నయ రచించిన ఆంధ్ర మహాభారతంలో నన్నయకు సంబంధించిన విశేషాలను గూర్చి తెలుసుకోవడానికి మీదుమిక్కిలి ఆధారాలు కనిపించవు. భారతంలోని ఆది పర్వం అవతారికను బట్టి నన్నయ ప్రతిభని, అతని వ్యక్తిత్వాన్ని, రాజాస్థాన ప్రశస్తి తెలుస్తున్నాయి. నన్నయ వేంగి చాళుక్య ప్రభువైన రాజరాజ నరేంద్రుని కులబ్రాహ్మణుడు, అనురక్తుడు, అవిరిళ జప హోమ తత్పరుడు, విపుల శబ్దశాసనుడు, బ్రహ్మాండాది నానాపురాణ విజ్ఞాన విరతుడు, ఆపస్తంభ సూత్రుడు, ముత్కల గోత్రుడు, ఉభయ భాషా కావ్య రచనా శోభితుడు, నిత్య సత్య వచనుడు. క్రీస్తు శకం 1022 అలాగే 1062 మధ్య వేంగి రాజ్యాన్ని పాలించిన శ్రీ రాజరాజ నరేంద్రుని సమవయస్కుడు నన్నయ. సహాధ్యాయి అయి సంస్కృత, ఆంధ్ర, కర్ణాటకాది ప్రాకృత అష్టభాషా కోవిదుడైన నారాయణ భట్టు తోడ్పాటుతో ఆంధ్రీకరించడానికి నన్నయ పూనుకున్నాడు మహాభారతాన్ని. అందులోని ఆది, సభ,
అరణ్య పర్వంలోని 4వ ఆశ్వాసంలోని 142వ పద్యం వరకు రచించి నన్నయ ధన్యుడైనాడు. నన్నయ ఆంధ్రీకరించిన మహాభారతంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి గుణాలు కనిపిస్తాయి. ఆ గుణాలు నన్నయ భారతంలోని సారమతిన్ అనే పద్యంలో చెప్పుకున్న విషయాలను ఆధారంగా చేసుకుని నన్నయ కవిత్వంలోని గుణాలను మనం అంచనా వేయటానికి అవకాశం ఉంది. నన్నయ భారత ప్రారంభంలో సారమతిన్ కవీంద్రులు ప్రసన్న కథా కవితార్థయుక్తి లోనారసి మేలునా ఇతరు లక్షరమ్యత ఆదరింప నానా రుచిరార్థ సూక్తి నిధి నన్నయ భట్టు తెనుంగునన్ మహాభారత సంహితా రచనా బంధురుడయ్యే జగద్ధితంబునన్ అంటూ ఈ పద్యంలో ప్రసన్న కథా కలితార్థయుక్తిని, అక్షర రమ్యతని, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అనేవి తన కవిత్వంలోని గుణాలుగా చెప్పుకున్నాడు. ఇంతేకాక నన్నయ భారతంలో మరెన్నో విశిష్టమైన కవిత శిల్పకాంతులను మనం చూడగలం. ప్రధాన గుణాలను పరిపోషిస్తూ నన్నయ కవిత్వంలో మరికొన్ని కవితాకాంతులు కనిపిస్తాయి. కథాకథన కౌశలం, పాత్ర చిత్రణ ప్రావీణ్యత, మనోజ్ఞ వర్ణనా కౌశలం, రసపోషణ రామణీయకత, ఔచిత్య పరిపోషణ, లోకజ్ఞత, మనస్తత్వ నిరూపణ, భాషా శైలి వంటివి ప్రధాన గుణాలను పరిపోషిస్తున్నాయి. ఇక కథాకథన కౌశలం గమనిస్తే కథను ప్రసన్నం చేయడానికి, కథను రంజింపచేయటానికి, కథ అందరికీ అర్థమయ్యేటట్లుగా నన్నయ్య 3 రకాల పద్ధతులను పాటించాడు. కథా గమనానికి ఆటంకం కలిగించే భాగాలని, వర్ణనలని, నీతి ధర్మ తత్వ బోధక భాగాలను వదిలివేశారు. పునరుక్తమైన కథాభాగాలని ఉచిత రీతిగా ఒకచోట చేర్చి సమ్మేళనం చేశాడు. భావి కథా సూచనగా ధ్వనిపూర్వకంగా కథని అమర్చాడు. అలాగే నన్నయ భారతంలో పాత్ర చిత్రణ ప్రావీణ్యతని గమనిస్తే పాత్రల స్వభావాలను సమగ్రంగా పరిశీలించి శోధిస్తే కథానుగుణంగా పాత్రల్ని మలచడాన్ని పాత్ర చిత్రణ అంటారు. వివిధ మనస్తత్వాలు గల పాత్రలన్నింటినీ వారి వారి మనస్తత్వ గుణాలకు అనుగుణంగా పాత్రల్ని తీర్చిదిద్దిన వైనం నన్నయ భారతంలో అబ్బురం. ఉదాహరణకు ద్రౌపది, కుంతి, దమయంతి, శకుంతల, గాంధారి వంటి పాత్రల్ని ఉదాహరణలుగా చూపవచ్చు. మనోజ్ఞమైన నన్నయ వర్ణనా కౌశలాన్ని గమనిస్తే కథాంశానికి అనుగుణంగా సహజ సుందరంగా సన్నివేశాల్ని వర్ణించి
హృదయానికి హత్తుకునేటట్లుగా నన్నయ్య కథాంశాలను కూర్చారు. యుద్ధ, సముద్ర, సభావర్ణనలు నన్నయ్య కూర్చిన వైనం అత్యంత హర్షణీయంగా కనిపిస్తాయి. ఉదాహరణంగా కణ్వాశ్రమ వర్ణన. నన్నయ్య కవిత్వంలో రసపోషణ రామణీయకంగా ఉంటుంది. రసం కావ్యానికి ప్రాణం. నవరసాలను భారత రచనలో సహృదయ రంజకంగా పోషించాడు నన్నయ్య. భారతంలో అంగీరసం శాంతం అయితే కొందరు ధర్మవీరమని పేర్కొన్న దాఖలాలు ఉన్నాయి. మిగిలిన రసాలను ఆయా కథా సందర్భాలకు, సన్నివేశాలకు ప్రాధాన్యతను బట్టి నన్నయ్య పోషించారు. నన్నయ్య భారతంలో ఔచిత్య పరిపోషణ అద్భుతం. అనౌచిత్యమని భావించిన చోటల్లా వాటిని మార్చివేసి లేదా పూర్తిగా విడిచిపెట్టి ఔచిత్య పోషణ గావించాడు నన్నయ్య. రసభంజకమనుకున్న ప్రతిదాన్ని ఆయన సవరించాడు. నన్నయ్య భారతంలో లోకజ్ఞత అపూర్వంగా కనిపిస్తుంది. నన్నయ్యలోని లోక వ్యవహార శైలి, నన్నయ్య లోక మర్మం తెలిసినవాడుగా మహాభారత రచనలో కనిపిస్తాడు. ఉదాహరణకు ద్రౌపది వస్త్రాపహరణ, అందులో ఒకే ఒక వర్ణం గల వస్త్రాలు ఉత్పన్నమైనట్లు నన్నయ్య వర్ణించాడు. సంస్కృత భారతంలో అలా లేదు. రంగురంగుల వస్త్రాలు కృష్ణుడు ప్రసాదించినట్లుగా ఉంది. అందులో గల సూక్ష్మ మర్మాన్ని గమనించి నన్నయ్య అసభ్యతకు తావు లేకుండా దానిని సవరించి తన రచనలో అద్భుతమైనటువంటి లోకజ్ఞతను ప్రదర్శించాడు. నన్నయ్య భారత రచనలు మనస్తత్వ నిరూపణ అత్యద్భుతంగా చేశారు. నన్నయ్య చిత్రించిన ప్రతి పాత్ర మనస్తత్వాన్ని ఆవిష్కరిస్తోంది. నన్నయ్య చిత్రించిన ప్రతి పాత్ర ఒక గీటురాయిగా కనిపిస్తుంది. ఆయా పాత్రల ఇంగితాన్ని, చేష్టల్ని వర్ణిస్తూ మానస స్వభావ పరిజ్ఞానాన్ని వ్యక్తం చేశాడు ఆయన. ఉదాహరణకు బకుని వధలో బాలుని స్వభావం, ద్రౌపది దుశ్శాసనుని వల్ల భయపడి గాంధారి మరుగుకు చేరటం ప్రత్యేకంగా అగుపిస్తాయి. భాష, శైలి, సౌకుమార్యాలు. భాషకు నుడికారం ప్రాణం. నుడికారం నన్నయ్య కవిత్వంలో అపారం. నన్నయ్య తర్వాత వచ్చినటువంటి కవులు నన్నయ్యలోని భాషా శబ్దాలు, భాషా ప్రయోగాలు, పద్యరచనలోని ఒడుపులు నన్నయ్య నుండే గ్రహించారు అని అనటంలో అతిశయోక్తి లేదు, ఆశ్చర్యమూ లేదు. మృదు మధురమైన లలిత పదాల చమత్కారం కలిగి రసస్ఫూర్తి పొంది ద్రాక్షాపాకం ఉండి పండిత పామరులని నన్నయ్య రచన విశేషంగా ఆకర్షిస్తోంది. నన్నయ్య మహాభారతంలో అద్భుతమైన శిల్ప, కవితా శిల్ప కాంతులు మహాభారతాన్ని అత్యద్భుత స్థాయికి చేర్చాయి. మహాభారతాన్ని ధర్మశాస్త్రంగా,
ఒక పురాణంగా, వేదాంత గ్రంథంగా, మహాకావ్యంగా తీర్చిదిద్ది ధన్యుడైనాడు నన్నయ్య. ఆ కావ్యానికి అత్యంత ప్రధానకాలైన అలంకారాలు కావచ్చు, రసం కావచ్చు, ధ్వని ఔచిత్యాన్ని తగిన పాళ్లల్లో కూర్చి మహాభారతాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దిన ఆది కవి నన్నయ్య సూర్యచంద్రులున్నంతకాలం అజరామరుడు అని అనటంలో ఆశ్చర్యం లేదు. ఇప్పటిదాకా నన్నయ్యలోని కవితాకాంతుల వైభవాన్ని చవిచూసినందుకు ధన్యవాదాలు.